ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఒప్పందం అమలు ఆలస్యమైన ఎట్టకేలకు బందీలు విడుదలయ్యారు. హమాస్ చెరలో ఉన్న బందీల్లో ముగ్గురిని రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించగా వారు ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో అక్కడి ప్రజల్లో సంతోషంతో పాటు బాధ కూడా కనిపిస్తుంది. బాంబుల మోత ఆగిపోయిందని ఆనందపడుతూ తమ ప్రాంతాలకు చేరుకుంటున్న వారికి అక్కడ తమ ఇల్లు శిథిలాలుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు తమ సొంత ప్రాంతాలకు వచ్చినా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో గాజాలో శాంతి నెలకొంది. దాదాపు 15 నెలలుగా అక్కడ బాంబుల మూత కారణంగా ఆ ప్రాంతమంతా నిత్యం నరకప్రాయంగా కనిపించింది. జనవరి 15న రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడంతో జనవరి 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కు చెందిన 3 బందీలను హమాస్ విడుదల చేసింది. గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్ ప్రతినిధులకు 3 బందీలను హమాస్ అప్పగించింది. అనంతరం వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. అయితే ఈ శాంతి ఒప్పందం అమల్లోకి రావడం ఆలస్యమైంది. విడుదల చేసేవారి జాబితా తమకు అప్పగించలేదంటూ ఇజ్రాయెల్ కాల్పులను కంటిన్యూ చేసింది. అయితే ఆ తర్వాత హమాస్ సోషల్ మీడియా వేదికగా విడుదలయ్యే బందీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను ఇజ్రాయెల్ అంగీకరించడంతో ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. స్థానిక సమయం 11:15 భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఒప్పందం అమలైన సందర్భంగా గాజాలో ప్రజలు ర్యాలీలు తీశారు. చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశలో భాగంగా 90 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ తెలిపింది. అంతకుముందు కాల్పుల విరమణ ప్రారంభం కాగానే హమాస్ 3 ఇజ్రాయెలీ బందీలను గాజా నగరంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. 24 ఏళ్ల రోమీ గోనెన్, 28 ఏళ్ల ఎమిలీ దమారి, 31 ఏళ్ల డోరాన్ స్టెయిన్ బ్రేచర్లను హమాస్ విడుదల చేసింది. రెడ్ క్రాస్ వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది. ఆ 3 స్వదేశానికి చేరుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. విడుదలైన 3 మహిళల్ని టెల్ అవీవ్లోని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇజ్రాయెల్ బందీని హమాస్ విడుదల చేస్తే 30 మంది పాలస్తీనియుల్ని ఇజ్రాయెల్ విడుదల చేసేందుకు ఒప్పందం కుదిరిందని, ప్రస్తుతం విడుదల చేసిన 3 మహిళా బందీలకు బదులుగా 90 మంది పాలస్తీనియన్ ఖైదీలు విడుదలయ్యారని హమాస్ తెలిపింది. అయితే చివరి నిమిషాల్లో కాస్త ఆలస్యమైన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాల్పులు ఆగిపోయిన తర్వాత పాలస్తీనియన్లు సొంత ఇళ్లకు వస్తున్నారు. అయితే ఆ ఇళ్ల పరిస్థితి చూడగానే వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి వారు తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినా ఇజ్రాయెల్ సహించదని, ఒకవేళ ఒప్పందం ఎవరైనా ఉల్లంఘిస్తే హమాస్ అందుకు బాధ్యత వహించాలన్నారు. ఉల్లంఘన జరిగితే మళ్లీ యుద్ధం ప్రారంభించేందుకు ఇజ్రాయెల్కు హక్కు ఉందన్నారు. మొత్తం 3 దశల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుంది. మొదటి దశలో 42 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఈ దశలో హమాస్ 33 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తుంది. అలాగే ప్రతిగా ఇజ్రాయెల్ 737 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులతో సంబంధం లేని 1167 మంది గాజా వాసులకు కూడా స్వేచ్ఛ లభిస్తుంది. ఇక మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వైదొలుగుతాయి. అలాగే గాజాలోకి మానవతా సాయం రూపంలో ఆహారం, నీరు, ఇతర మౌలిక అవసరాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతి ఇస్తుంది. రెండవ దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. కానీ ఇందుకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను శాశ్వత కాల్పుల విరమణగా మార్చేందుకు అంగీకరించాలి. ఇదే ఇజ్రాయెల్ అభిప్రాయం కాగా హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుతోంది.